Sir, this is a rapid fire, so please be rapid షూర్. and fire your answers. ఓకే, Uh, మీరు రెడీ? తక్కువ డబ్బు నేను అయ్యో సూపర్ సార్, నేను రెడీ. తక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ పంచాయతీలు పెట్టే క్లయింటా, లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చి చాలా పంచాయతీలు పెట్టే క్లయింటా? ఎక్కువ డబ్బులు మ్యాటర్ కాదు, నాకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ పంచాయతీలు నాకు ఇట్ షుడ్ బి యాజ్ షార్ప్ యాజ్ దట్. రైట్. ఆ మనీ తీసుకున్నాం, ఐటమ్ డెలివరీ చేసాం, ఫినిష్ చేసాం, అంతవరకే ఉండాలి. సో వాట్ ఈస్ అ రెస్టారెంట్ ట్రెండ్ దట్ యూ డోంట్ గెట్? రెస్టారెంట్, see like 5-star hotels we are to target actually, so we are turning up now. రెస్టారెంట్ ట్రెండ్ దట్ యూ డోంట్ గెట్, ఇదేం ట్రెండ్ రా బాబు అని చెప్పేసి ట్రెండ్ ఏమైనా ఉందా? వెస్ట్రన్ ట్రెండ్లో నాకు ఒకటి బోహో థీమ్ ఒకటి అర్థం కాలేదండి. కంఫర్ట్ చూడదు, కలర్ కావాలంటారు, రైట్. సస్టైనబిలిటీ ఉండదు. ఆ కలర్లో ఇప్పుడు లైట్ కలర్స్ వస్తాయండి అన్నీ కూడా, రైట్. ఈవెన్ చైర్స్ అయినా ఏవైనా మెయింటెనెన్స్ చేయలేరు. కమర్షియల్ ఆస్పెక్ట్లో మెయింటెనెన్స్ అనేది చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, అది చేయలేరు. ఓకే, అండ్ కొంతమంది నేను చూసిన కొన్ని రెస్టారెంట్స్ లైట్ కలర్స్ అన్ని ఇంటీరియర్ థీమ్ మ్యాచ్ చేయడానికి అని చెప్పి లైట్ కలర్స్ తీసుకుంటారు. కరెక్ట్. సో దట్స్ నాట్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇట్ షుడ్ బి యాజ్ అన్ లైక్ డార్క్ కలర్, కానీ కొన్ని లెదరైట్ తోటి వెళ్తే ఇవి మీకు లైఫ్ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ర్యాపిడ్ బట్ ప్లీజ్ లెంగ్తీ ఆన్సర్. నేను ఒక రెస్టారెంట్కి ఇచ్చాను, ఇక్కడ బేగంపేటలో ఒక రెస్టారెంట్కి ఇచ్చాను. సో రెస్టారెంట్ మేజ్బాన్ రెస్టారెంట్ అని. సో దే హ్యావ్ సెలెక్టెడ్, ద ఆర్కిటెక్ట్ ఈజ్ సంథింగ్ న్యూ ఇన్ ద కమర్షియల్ ఆస్పెక్ట్. సో దే హ్యావ్ సెలెక్టెడ్ బేబీ పింక్ కలర్ అండ్ ఇట్ ఈస్ వెల్వెట్ క్లాత్. సాహసం అనే చెప్పాలి, వెల్వెట్ క్లాత్. సో ఇమాజిన్ ద లైఫ్ ఆఫ్ ది చైర్ అండ్ రైట్. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 6 monthsకి, 6 months కూడా లేదు, ఒక 3-4 monthsకి అర్బన్ కంపెనీ నుంచి తెప్పించి అన్ని చైర్స్ అన్ని ఒకసారి క్లీనింగ్ చేపిస్తున్నారు. రైట్. సో 3 monthsకి ఒకసారి దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ అండి ఫర్ ద అపీరెన్స్ అది. అండ్ అది ఎక్కువ టైం సస్టైన్ చేయలేదు కూడా చైర్. సో ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత దే రీప్లేస్డ్ ఎవ్రీథింగ్. సో వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. రైట్. ఓకే, మీ డ్రీమ్ క్లయింట్ ఎవరు? హూ డు యూ వాంట్ టు వర్క్ ఫర్ ఈవెన్చువల్లీ? యా, సో 5-star hotels. అవునా? Yeah. సరే, ఇప్పుడు మీరు ఇందాక మహాబలిపురంలో ఒక 5-star ప్రాపర్టీ బ్రాండ్ షుడ్ బి గో టు బ్రాండ్ ఫర్ 5-star hotels. సో ఇట్ టేక్స్ టైమ్, బట్ యుల్ గెట్ దేర్ ఈవెన్చువల్లీ. సో వి హావ్ డన్ అ ఫ్యూ, బట్ ఐ నీడ్ ఇట్ షుడ్ బి లైక్ నోటిసబుల్. రైట్. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్? మై ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఓకే, రైట్, డన్. వాట్ ఇస్ సరే, మీ దగ్గర బేరాలు ఉంటాయి? మన దగ్గర బేరాలు లేవమ్మా. పోనీ క్రెడిట్ ఉంటుందా? అస్సలు లేదమ్మా. క్రెడిట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మన బిజినెస్ బ్యాక్ స్టెప్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా సరే ఇచ్చామా తీసుకున్నామా అన్నట్టు ఉండాలి. సో అప్పుడు మీరు ముందుకెళ్ళడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్. సో ఏం లేదండి, మనం చేసేవి మన టికెట్ పెద్దదండి, టికెట్ సైజ్ పెద్దది. సో ఈచ్ ఆర్డర్ వాల్యూ 20 lakh, 30 lakh, 40 lakh, 1 crore వరకు కూడా ఉంటాయి. సో 1 crore ఆర్డర్ వాల్యూ 50% అడ్వాన్స్ తీసుకొని మీకు 50% హోల్డ్ చేశారనుకోండి, సో ఆల్మోస్ట్ 50 lakh మీకు ఆగిపోయింది. సో దిస్ ఇస్ ఇన్ వన్ ప్రాజెక్ట్. ఇదే సెవరల్ ప్రాజెక్ట్స్లో అయితే వాట్స్ యువర్ ఫ్యూచర్? సో సర్దేసుకొని వెళ్ళిపోవడం. ట్రూ. సో ఇట్ షుడ్ బి ఇన్స్టెంట్ అండి ఎవ్రీథింగ్. రైట్. మీరు లాస్ట్ గూగుల్ సెర్చ్ చేసి ఏం చేశారు? వాట్ వాజ్ యువర్ లాస్ట్ గూగుల్ సెర్చ్? ఓపెన్ చేస్తాం. హిస్టరీయా? అంతే సార్, హిస్టరీ. రేవన్ మెటా గ్లాసెస్ కొంటున్నారా? యా, నైస్. సరే, వాట్ వుడ్ యూ రాదర్ మిస్? డెలివరీ టు ద క్లయింటా లేకపోతే ఫుడా? ఫుడ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో క్లయింట్ అండ్ డెలివరీ ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. రైట్. సార్, మీరు ఇన్ పర్సన్ వెళ్ళి డెలివరీ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? రాత్రి పగలు 3ంటికి 4ంటికి? దెర్ ఈస్ అ బిగ్ స్టోరీ యాక్చువల్లీ. ఓకే. ఉడిపి ఐడియా ఉంది కదా? యా. సో ఉడిపికి ఒక ఫర్నిచర్ వెళ్ళాల్సింది ఉంది. సో లాస్ట్ మినిట్లో అప్పుడు మేము ఒక కెఫే ఓపెన్ చేస్తున్నారు, ఇట్స్ ఐస్ క్రీమ్ కెఫే యాక్చువల్లీ. సో అంత లాస్ట్ మినిట్లో హర్రీ అయింది, మనం చేసాము ఫర్నిచరు, అదంతా ఫెయిల్ అయింది. సో అప్పటికప్పుడు సేమ్ డే టేబుల్స్ కానీ చైర్స్ కానీ అప్పటికప్పుడు చేయించి హైదరాబాద్ నుంచి మణిపాల్ నెక్స్ట్ డే మార్నింగ్ 10కి రీచ్ అవ్వాలండి. మార్నింగ్
మార్నింగ్ 10కి రీచ్ ఓ అవ్వాలి. అండ్ ఇట్స్ హెవీలీ రైనింగ్ హియర్. రైట్. సో ఏమీ ఆప్షన్ లేదు. సో నేను రాకేష్ ఇద్దరం ఒక బస్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకా ఫర్నిచర్ రెడీ అవ్వలేదు. బస్ బుక్ చేసుకున్నాం. సో నేను వెళ్ళి బస్ దగ్గర వెయిట్ చేస్తున్నా. మనోడు వాళ్ళతో మాట్లాడి అవి అక్కడి నుంచి తెప్పించి ఫర్నిచర్ బస్సులో పెట్టించి తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేయించాలండి. రైట్. ఇది మా టార్గెట్. సో ఇలా టార్గెట్ అయితే బస్సు వచ్చింది, ఫర్నిచర్ రాలేదు. రాకేష్ ఎక్కేసాడు. ఓకే, రాకేష్ ఎక్కేసి ఆల్మోస్ట్ వెళ్తున్నాడు, ఇది ఇంకా రావట్లేదు. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత వచ్చింది. అప్పటికే వీళ్ళు దాటేసి ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ దగ్గరికి రీచ్ అయ్యారండి. సో నేను ఇమ్మీడియట్గా ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకొని ఓలా క్యాబ్లో మళ్ళీ ఫర్నిచర్ కంప్లీట్గా ఫిట్ చేసుకొని చేజ్ చేసామండి. ఆల్మోస్ట్ అప్పటికి ఆ కార్ స్పీడ్ 90 దాటట్లేదు, గ్యాస్తో ఉన్నది. బస్సు 120 తగ్గట్లేదు. సో చేజింగ్ అనమాట. సో లాస్ట్ మినిట్లో బస్ని రిక్వెస్ట్ చేసి అక్కడ మహబూబ్ నగర్ దగ్గర ఒక రెస్టారెంట్ ఆగితే జస్ట్ ఇట్లా తీస్తున్నారు, నేను ఇట్లా రీచ్ అయ్యానంట. సో చేజింగ్ అది. సో చేజ్ చేసి ఫైనల్లీ బస్సు ఎక్కేసాం. అక్కడి నుంచి మణిపాల్ వెళ్ళి వాళ్ళు వెళ్తే వాళ్ళు రిసీవింగ్ కూడా బాగుంది. సో మనం చేసిన ఎఫర్ట్స్కి దే రిసీవ్డ్ వెళ్ళండి. సో అక్కడ ఇమీడియట్గా వెళ్ళి మార్నింగ్ వాళ్ళకి 2కి ఓపెనింగ్ అంట. సో 10 కల్లా అంతా సెటప్ రెడీ. సో ఇట్స్ చిన్న కెఫే అయినా, ఆర్డర్ చిన్నదైనా, లాస్ అంటే రివర్స్లో నాకే పడిన. సో నా మోటో గర్నిష్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళకూడదు. సో టైంకి నేను ఇవ్వలేకపోయాను, ఫర్నిచర్ వల్ల వాళ్ళ రెస్టారెంట్ ఓపెనింగ్ డిలే అయింది అనేది మాట రాకూడదు. సో దాని గురించి వెళ్ళి ఒక 2 days మనకి ఉడిపి మల్పే అన్ని విజిట్ చేసి అలాంగ్ విత్ ద ట్రిప్. రైట్. స్వామి కార్యం స్వకార్యం రెండు అయ్యా. అరౌండ్. నైస్. వాట్స్ యువర్ ఫేవరెట్ గర్నిష్ చైర్? It's Holo now. Holo now. Nice. It keeps on changing. I can't keep a chair for a long term. Seasonal. It should be changing because see, ఒక చైర్ వెళ్ళిందంటే ఇంకొక చైర్ నేను ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక చైర్ పాపులర్ అయిందని మనం అక్కడ ఆగకూడదు. రైట్. ఇంకొక చైర్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉండాలి. If garnish were a dish, which dish would it be? I compare with biryani. See, the In the flavor is the fabric, touch feel. The comfort is what we feel, the thumb in it. Okay, and the steadiness is the fills your stomach. ప్రిపేర్ అయ్యారు సార్ మీరు? అవసరం లేదు, మా రీసెర్చ్ అట్లా ఉంటుంది. సార్, వాట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ యు డూ వెన్ యూ ఎంటర్ అ రెస్టారెంట్? లుక్ ఎట్ ద అంబియన్స్. హైదరాబాద్లో బెస్ట్ అంబియన్స్ ఉన్న రెస్టారెంట్ ఈ సీజన్కి ఏమనిపించింది మీకు? మీరు చేసిందైనా పక్కన వాళ్ళు చేసిందైనా ఎవరిదైనా పర్లేదు. బెస్ట్ అంబియన్స్ ఒక రెస్టారెంట్ ఉంది, ఐ ఫర్గాట్ ద నేమ్ యాక్చువల్లీ. సో దే మేడ్ ఎంటైర్ కైండ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రెస్టారెంట్. తాన్సేనా, రైట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి. సి మోస్ట్లీ ఇది ఇండోర్లో చేశారు. కరెక్ట్. యూజువల్లీ వీ ఫీల్ ఇట్ ఇన్ ద అవుట్ సైడ్. రైట్. ఇండోర్లో ఆ సెటప్ పెట్టి చేస్తే ఇట్స్ ఎక్సలెంట్ అపీరెన్స్. నైస్. మీరు కాంపిటీషన్ కూడా మెచ్చుకుంటున్నారంటే పెద్ద మనసు మీది. సి వాట్ మాకేం కావాలంటే లుక్, ఫీల్, అంబియన్స్, చైర్, ఇదే మా వరల్డ్. సో అది ఎవరు చేసినా వీ షుడ్ అప్రిషియేట్. వెరీ నైస్ సార్. అండ్ వీ టేక్ ఇన్స్పిరేషన్స్ యాజ్ వెల్. వాట్ ఈస్ ద క్రేజియస్ట్ రిక్వెస్ట్ బై ఎ క్లయింట్ ఇప్పటిదాకా? క్రేజియస్ట్ రిక్వెస్ట్, సేమ్ డే డెలివరీ. సేమ్ డే డెలివరీ అమెజాన్ అనుకున్నారా? See, it's like a Blinkit. So they just came, they wanted it immediately because it's a last minute hurry for them. రైట్. So that was possible. అవును, చేశారా? చేసాం. నైస్. ఈవెన్ మా వేర్ హౌస్ పూణేలో ఉంది అండ్ మా వెహికల్ అక్కడ రెడీగా ఉంది, ఇమ్మీడియట్గా వచ్చింది. సార్, ఎంతమంది పని చేస్తారు మీ దగ్గర? వాట్స్ యువర్ టీమ్ సైజ్? సో ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ టీమ్ ఎఫర్ట్ అండి. బికాస్ మాకేంటంటే సర్వీస్ టీమ్ కావాలి. కరెక్ట్. ఇన్స్టలేషన్ సర్వీస్ టీమే మా ఇంపార్టెంట్ టీమ్. సో హార్డ్లీ 5 to 6 members మా టీమ్. దట్స్ ఇట్. సరే, గర్నిష్ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఒక వర్డ్లో చెప్పాలంటే గర్నిష్ కూడా స్విగ్గీ ఇన్స్టామార్ట్ లాగా. సో వాళ్ళు గ్రాసరీస్ డెలివరీ చేస్తారు, మేము ఫర్నిచర్ డెలివరీ చేస్తాం, ఏదైనా ఇన్స్టెంట్గా. నైస్. సార్, ఇప్పటికిప్పుడు గర్నిష్కి ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? సో ఇప్పటికిప్పుడు అంటే బ్లైండ్గా రండి, క్లారిటీతో వెళ్ళండి.